ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా మీ జీవితంలో చావు దెబ్బ పడబోతుంది. అతను మీ మిత్రుడే. ఆలస్యం చేయకండి, లేదంటే రోడ్డున పడతారు. అయితే మీ మిత్రుడి వల్ల మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంటి, అలాగే ఈ యొక్క కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి సమస్యలు మీరు ఎదుర్కోబోతున్నారు, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి, పరిహారాలు ఏమిటి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి బుధుడు. అయితే ఈ కన్యా రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక ప్రాక్టికల్ మైండ్ని కలిగి ఉంటారు. కార్యదీక్షత, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. ఏదైనా సరే పొరపాటుగా కాకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు. కానీ కొన్ని సందర్భాల్లో ఆవేశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కారణంగా జీవితంలో వీరే కొన్ని సమస్యలను కూడా కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే మీ జీవితంలో మీకు చావుదెబ్బ పడబోతుంది. జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. మీ స్నేహితుల్లో ఒకరి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. వారు మీకు చాలా క్లోజ్గా ఉండే స్నేహితులు కావచ్చు, కేవలం పరిచయం ఉన్న స్నేహితులై కూడా ఉండొచ్చు. వారి వల్ల మీ జీవితంలో ఒక సమస్య మీకు పొంచి ఉంది. ఇది ఆర్థికంగా నష్టపోవచ్చు, లేకపోతే కనుక మీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా మీ పైన ఒక నిందను మోపే, ఒక ఆరోపణను మోపే కానీ ఆలోచనలు చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఇతరులతో చేయిస్తారు. ఇటువంటి ప్రతికూలతలను, ఎటువంటి పెద్ద సమస్య మీ జీవితంలో అతి త్వరలో మీకు రాబోతుంది. చావు దెబ్బ పడబోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఎవరు మీ యొక్క శ్రేయోభిలాషులు, ఎవరు మీ యొక్క చెడును కోరుకునే వ్యక్తులు అనే విషయంపై మీకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. మీరు అటువంటి వారు అంటే మీ జీవితంలో మీ చెడును కోరుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని దూరం పెట్టడమే చాలా ఉత్తమం. అలాగే ఎప్పుడు కూడా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ప్రోత్సాహపరచకుండా నిరుత్సాహపరిచే వ్యక్తులతో కూడా మీరు స్నేహం చేయకూడదు. వారి వల్ల కూడా మీ జీవితంలో అభివృద్ధి అనేది కుంటపడుతుంది. వారు ఎదగరు, ఇతరులను ఎదగనివ్వరు. అటువంటి వ్యక్తులతో స్నేహం చేయడం ద్వారా కూడా మీకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు. అలాగే ముఖ్యంగా ఒకరి గురించి మరొకరి దగ్గర ప్రస్తావించే వ్యక్తులను కూడా మీరు ఎప్పుడు స్నేహితులుగా చేసుకోకండి. అటువంటి వారి వల్ల కూడా మీకు ప్రమాదాలు పొంచి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. మీ దగ్గర మరొక వ్యక్తి గురించి చెబుతున్నారు అంటే మరొక వ్యక్తి దగ్గర మీ గురించి కూడా చెబుతున్నారు అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ అటువంటి వ్యక్తులను దూరం పెట్టినట్లయితేనే మీ జీవితంలో మీరు సక్సెస్ అయితే పొందుకోగలుగుతారు. అలాగే మీ జీవితంలో మీరు శుభ ఫలితాలను పొందుకోగలగాలి. కాబట్టి మీకు పొంచి ఉన్నటువంటి సమస్య నుండి బయటపడడానికి ఇక ముందైనా సరే మీరు జాగ్రత్త పడండి. అలాగే కన్యా రాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది. అలాగే హనుమాన్ చాలీసాను పఠించండి. అదేవిధంగా మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం నాడు ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ధూపదీప నైవేద్యాలతో ఆరాధించండి. ఈ విధంగా చేయడం వలన మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. మీ ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానంగా ఇవ్వండి. ఆవును దానంగా ఇవ్వడం వల్ల మీకు బ్రహ్మలోక ప్రాప్తి అనేది కలుగుతుంది. మీరు చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. చూశారు కదండి ఫ్రెండ్స్, ఈ వీడియో జూన్ 9వ తారీఖు మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.